Hi everyone. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు నైట్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్యాంపస్. సీ హౌ నైట్ చైనా స్ట్రీట్స్ ఆర్. లెట్స్ గో. ఇఫ్ యూ గో, మేము బయటికి వెళ్ళాలన్నా కూడా వీ హ్యావ్ టు స్కాన్ ఫేస్ ఐడి. సింపుల్. లెట్స్ గో. మా క్యాంపస్ బయట స్ట్రీట్ చూసుకుంటా, చైనా నైట్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో చూసుకుంటా. లెట్స్ గో టు ఈట్ ఐస్ క్రీమ్. అన్ని ఎలక్ట్రిక్ బైక్స్ మేము యూజ్ చేస్తాం. పే చేసి యూజ్ చేయాలి. ఎంత డిసిప్లిన్గా ఉంటాయో చూడండి. ఇది బాగుంది కదా, ఛోటా ఎలక్ట్రిక్ బైక్. ఇవన్నీ ఎలక్ట్రిక్ బైక్స్. ఈ కోడ్ స్కాన్ అండ్ యూజ్. చూడండి, మిడ్ నైట్ 12 o'clock కూడా రోడ్ ఎంత రష్ ఉందో. ఇగో ఇంకా షాప్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. ఫ్లవర్ షాప్స్, లవర్స్కి గిఫ్ట్ అయ్యేందుకు. విల్ గో ఫ్రమ్ దట్ సైడ్. ఓకే, రోడ్స్. ఇక మా ల్యాండింగ్లో డక్ మీట్ ఇస్ ఫేమస్. ఇక్కడ నైట్ స్ట్రీట్, డక్ మీట్ స్ట్రీట్స్ ఉంటాయి. ఇప్పుడు వీ హ్యావ్ టు క్రాస్ రోడ్. లెట్స్ గే. గ్రీన్ సిగ్నల్. ఆ సిగ్నల్ ఉన్నప్పుడే క్రాస్ చేయాలి. డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. అర్జిత్ కామ్. మిడ్ నైట్ ఫుడ్ చూడండి ఒకసారి చైనాలో ఎలా ఉంటాయి. ఇవన్నీ బార్బిక్యూ. ఇక్కడ కుక్ చేస్తారు. ఇక్కడ స్వీట్స్. ఇది ఒక బార్బిక్యూ స్టాండ్. ఇది రోడ్. ఐస్ క్రీమ్కి తినేందుకు వెళ్తున్నాం ఈ రూట్లో. రోడ్ కొద్దిగా సైలెంట్ ఉంది, కానీ ట్రాఫిక్ నడుస్తుంది. అందరు డ్రింకర్సే ఉంటారు ఇప్పుడు ఈ టైం నైట్కి రోడ్ పైన. లెట్స్ సీ. ఇప్పుడు అన్ని పబ్స్ కనబడి, ఒక పబ్ కనబడి చూపెడితే అక్కడ అందరు డ్రింకర్స్ ఎలా ఉంటారు చూడండి. ఫ్రూట్ స్టాప్. ఈ క్యాంపస్ అంకుల్ మా క్యాంపస్లో ఒక 2-3 ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మా క్యాంపస్ వాళ్ళు మొత్తం ఈ అంకుల్ దగ్గర కొనడం బంద్ చేసిండ్రు ఫ్రూట్స్. అంకుల్ అందుకే అట్లా వాళ్ళని చూడంగానే అట్లా ముఖం పెడతాడు, డాష్ ముఖం. ఇక్కడ పబ్ ఉంటుంది. ఈ అంకుల్ షాప్లో అగరబత్తీలు ఉంటాయి చూడండి. దేవుళ్ళు నమ్మను అగరబత్తీలు ఎందుకు ఇళ్ళకు చెప్పండి. ఇదే పబ్ ఏరియా. ఒకసారి చూడండి పబ్ ఏరియా ఎలా ఉంటుందో. ఇగో ఈ పైన ఉన్నాయి పబ్స్. ఇవన్నీ పబ్స్. ఇక్కడ కనబడేటి అన్ని పబ్స్. అయితే ఈ పబ్లు ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు నైట్ 12 కాబట్టి నార్మల్గా ఉంది ర్యాష్. అక్కడ చూడండి ఎందరు మంది వెయిట్ చేస్తున్నారు. నార్మల్గా ఉంది. ఒక 4 o'clock టైంలో చూడాలి, అందరు తాగుకుంటూ ఇక్కడనే పడిపోతారు. ఇక పబ్ ముందు ఇట్లా ట్యాక్సీలు ఉంటాయి. డ్రంక్ తర్వాత డ్రైవ్ చేయొద్దు కాబట్టి ఈ ట్యాక్సీలు తీసుకొని వెళ్తారు. ఎవ్రీ పబ్ ముందట ఇలా ట్యాక్సీలు ఉంటాయి. ఆఫ్టర్ డ్రంక్ మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇక్కడనే జరుగుతుంది కాబట్టి అందరు ట్యాక్సీలు యూజ్ చేస్తారు. ఎవరు సెల్ఫ్గా వెళ్ళరు. ఇక్కడ ముందటనే ఫుడ్ తింటారు. మా చెప్పిన మా నాన్నలో డక్ ఫేమస్ అని. డక్ మీట్. ఇక పబ్బు బచ్చలు ఇచ్చింది. నాలో ఇట్లా నైట్ తిరగడం చాలా ఇష్టం. ఎందుకంటే వెరీ బ్యూటిఫుల్, ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది. ఏం భయం అలా ఏముండదు. ఎవరు ఏమన్నారు, నువ్వు నైట్ తిరిగినా ఏం తిరిగినా ఫ్రీడమ్ ఉంటుంది చైనాలో. ఏ పోలీస్ ఏమన్నారు, ఎవరు ఏమన్నారు, కానీ నార్మల్గా ఉండాలి. ఏమైనా న్యూసెన్స్ చేస్తేనే పోలీసులు డిస్టర్బెన్స్ ఇస్తారు, కానీ నువ్వు నైట్ ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఎవరు నిన్ను ఏమన్నారు. చాలా అంటే చాలా నచ్చుతుంది ఇక్కడ నైట్ తిరగడం. అందుకే మేము ఎక్కువ మంది నైట్కి వస్తాం. ఈరోజు మా ఫ్రెండ్స్ కొందరు రాలేరు, లేదంటే వాళ్ళందరినీ చూపెడుతున్నాం మేము నైట్ ఇట్లా రోమింగ్కి వెళ్తాము అని. ఇట్లా అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి నైట్కి. స్మాల్ బిజినెస్ ఇక్కడ చాలా సపోర్ట్ ఇస్తారు పీపుల్. చిన్న బిజినెస్ని
చాలా సపోర్ట్ ఇస్తారు పీపుల్. మళ్ళీ ఫిమేల్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు. ఎక్కడ చూసినా ఫిమేల్సే ఉంటారు వర్క్ చేసిన వాళ్ళు. ఇది కూడా ఒక క్లబ్, ఇక్కడ కూడా వస్తారు పబ్లిక్. ఇది కూడా ఒక క్లబ్, చైనాలో క్లబ్ లైఫ్. ఒకరోజు క్లబ్ వీడియో కూడా పెడతావండి. ఓకే, ఐ విల్ టేక్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ దానికి వెళ్తున్నాం. ఇగో ఫుడ్ చూడండి, చైనా ఫుడ్. రోడ్ క్రాస్ చేయాలి. ఇది చైనాలో ఫేమస్ అయిన ఐస్ క్రీమ్ స్టోర్స్. ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ తినేందుకు వస్తాం. నేను తీసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్. వంగే ఇక పింక్ చిల్లింగ్. ఇదే మేము కొనే ఐస్ క్రీమ్ స్టోర్, ఫేమస్ ఈ ఐస్ క్రీమ్ ఛానల్. థ్యాంక్ యూ సిస్టర్. ఐస్ క్రీమ్ తింటూ ఈ రోడ్ నుంచి మా క్యాంపస్కి వెళ్దాం. ఇందాక రూట్లో కాదు, ఈ రోడ్ చూడండి. మొత్తం ఆల్కహాల్ తాగి అంకులే ఉంటారు ఇక్కడ. తాగి అలసిపోయిన అంకుల్స్. ఇక మొత్తం తాగి అలసిపోయిన అంకుల్సే ఉంటారు ఇక్కడ. ఇవన్నీ ఫుడ్. ఇక పంది మీట్, చికెన్. చైనాలో స్మాల్ బిజినెస్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. పీపుల్ అక్కడనే ఉంటారు ఎక్కువ. అందుకే లోకల్ స్ట్రీట్ ఫుడ్ తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇగో ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్. 12 o'clock అయినా కూడా ఇంత రష్ ఉంది. ఇది ఫుడ్ స్ట్రీట్. అన్నీ చూడండి స్ట్రీట్ ఫుడ్స్. వెహికల్స్ మీద వచ్చి కుక్ చేస్తారు. డిఫరెంట్ స్ట్రీట్స్ ఇక్కడ. ఇగో వచ్చేస్ ఫేమస్. ఇక్కడ జ్యూసెస్, ఇవంతా స్ట్రీటే. స్ట్రీట్ ఫుడ్ ఫేమస్. అందరు స్ట్రీట్ ఫుడే ప్రిఫర్ చేస్తారు. రెస్టారెంట్స్కి రేర్ వెళ్తారు. వీళ్ళు కుక్ చేసుకోరు ఎక్కువ, మొత్తం స్ట్రీట్ ఫుడే తింటారు. బయటనే తింటారు. ఫ్రెండ్స్ వాళ్ళు రేర్గా కుక్ చేసుకుంటారు ఇంట్లో, తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి. ఎక్కువ వర్క్ చేస్తారు వీళ్ళు. ఫ్రూట్స్. ఇక ఫుడ్ స్ట్రీట్ చూడండి ఎట్లుంది ఒకసారి. ఫుడ్ స్ట్రీట్ మిరకాయకి తినేందుకు వస్తాం. మా ఫ్రైడ్ రైస్ అంకుల్. ఇది మొత్తం ఫుడ్ స్ట్రీటే. అరే ఆగండి రా బాబు. స్ట్రీట్ నైట్ స్ట్రీట్స్, చైనా నైట్ లైఫ్ చూడండి. మొత్తం నైట్ స్ట్రీట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. రెస్టారెంట్లన్నీ తక్కువనే. ఇక మిడ్ నైట్ కూడా ఫ్రూట్స్ దొరుకుతాయి రోడ్ పైన చైనాలో. ఇక వాళ్ళ నూడిల్స్, సూప్స్ గిట్ల ఉంటాయి. సాల్ట్ వాటర్లో సోక్ వేసిన ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. ఇవి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక చైనీస్ స్వీట్స్, మనకు సేమియాస్ ఇట్లా ఎలానో వీళ్ళకల్లా ఇవి వేసి అమ్ముతారు. ఇవంతా నైట్ స్ట్రీట్. నైట్ చైనా స్ట్రీట్ ఫుడ్. అందరు వెయిట్ చేస్తారు ఇక్కడ. మొత్తం స్ట్రీట్ ఫుడ్. ఇదంతా వాక్ చేస్తాం నార్మల్. ఇది వాకింగ్ టైం. ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇది నైట్ అని ఎలా అనుకుంటాం. అందుకే నైట్ నిద్ర రాదు చైనాలో. డే టైం తిరిగినట్లు తిరుగుతాం నైట్ టైంలో. మార్నింగ్ క్లాస్ ఉంటే సుక్కలా ఆడతాయి. అలా ఉంటుంది లైఫ్, చైనా లైఫ్. ఇన్ని రెస్టారెంట్స్, ఇన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి కదా. దీంట్లో మనం ఒక్క ఫుడ్ మనకు నచ్చింది దొరికితే అయ్యో అనుకోవచ్చు, అబ్బో అనుకోవచ్చు.
ఏం దొరికాయి అన్నీగా. వాళ్ళ ఫుడ్, వాళ్ళ తిండి, వాళ్ళ గోల వాళ్ళే. వీళ్ళ కంట్రీ దాటి ఎక్కడికి రారు, ఎక్కడికి నచ్చినా ఉండలేరు వీళ్ళు. అంతే అండి, బాయ్ బాయ్. నా వాకింగ్ కూడా అయిపోయింది. క్యాంపస్కి దగ్గరికి వచ్చిన. ఇది ఈ రోడ్ క్రాస్ చేస్తే క్యాంపస్ చూపెట్టి సెండ్ ఆఫ్ ఇస్తా. ఇది పార్క్ ఒకటి మా క్యాంపస్ దగ్గర. ఈ పార్క్ నుంచి ఇగో అదే మా డామ్ కనబడేది, ఆ లైట్ కనబడే డామ్. ఓకే, బాయ్ బాయ్. See you in the next vlog. If you like my video, like, share and subscribe. Bye bye. See you next vlog. Bye.